నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 3లో గల భూమిని గతంలో సాయిలీలా కొనుగోలు చేశారు. భూమిలో మొక్కలు వేసి సాగు చేస్తున్నారు. భూమిపై సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్తో పొలంను దున్నారు. ఇక వారిపై బల్మూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయినా నారాయణ, తిరుపతయ్య అనే ఇద్దరు వ్యక్తులు మరోసారి పంటపై గడ్డి మందు పిచికారీ చేశారు. దాదాపు 2 ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోయింది. ఇక బల్మూరు పిఎస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి మీడియాను ఆశ్రయించారు. లక్షల రూపాయలను నష్టపరిచిన వ్యక్తిపై సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని బాధితులు వ్యవసాయ పొలంలో నిరసన వ్యక్తం చేశారు. సార్ ఆడికిడికి మొత్తం అది సూరాపూర్ గ్రామం సార్. నా పేరు అతినారపు సాయిలీల సార్. మేము ఈ భూమిని 6.5 ఎకరాలు 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినాం సార్. అయితే మాది 10 గుంటలు ఉందని అతినారపు నారాయణ, మండల తిరుపతయ్య మాది 10 గుంటల భూమి ఉంది అని మేము మొక్కజొన్న పంట వేసినాం సార్. ఒకసారి దుక్కి దున్నిండ్రు, నెల 10 రోజుల క్రితం దుక్కి దున్నిండ్రు. మళ్ళీ మేము స్టేషన్ దగ్గరకు వస్తే సార్ ఉండి మక్కలు వేసుకోండి అంటే మక్కలు వేసుకున్నాము. 20 నెల రోజుల క్రితం మళ్ళీ మొక్కజొన్న దున్నిండ్రు. అయినా అది ఖరాబ్ అయింది అని మళ్ళీ మధ్యలో మేము ఖాళీ స్థలంలో ఉలువలు వేసినాము. మళ్ళీ మేము 11 తారీఖు అట్లా హైదరాబాద్ పోయినాము. మేము మా సార్ ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఆదివారం నైట్ టైంలో వచ్చి గడ్డి మందు కొట్టిపోయినారు సార్. ఇది మొత్తము 1.5 ఎకరాల పొలం వరకు మాది పాడైంది సార్. ఇది మాకు వీళ్ళ నుంచి కొంచెం ప్రాణం భయం కూడా ఉంది సార్. వీళ్ళ నుంచి ఈ తిరుపతి నుంచి అతినారపు నారాయణ, మండల తిరుపతి వీళ్ళ నుంచి మాకు ప్రాణ భయం కూడా ఉంది. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.